హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారో, మీరైతే బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మరి ఇవాళ వీడియో వచ్చేసి మీకైతే ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే అర్థమైపోతుందండి. ఆకులేని గోరింటాకునైతే ఇంట్లోనే ఈజీగా జస్ట్ 5 నిమిషాల్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఏంటంటే ఇది తయారు చేసుకోవడానికి షుగర్ కానీ, టీ పౌడర్ కానీ, బెల్లం కానీ అదేమీ లేకుండానే నేను ఇంట్లో మనం వాడిన వాటితోనే ఏ విధంగా మనం ఈ గోరింటాకుని ఏ విధంగా తయారు చేసుకోవాలని ఈ రోజులో మీకు వీడియోలో షేర్ చేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. చూసి అయితే ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇవి లైక్ చేసి అలాగే కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకా లేట్ చేయకుండా ఇంకా వీడియో ప్రాసెస్ అయితే చూద్దామా ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా అయితే ఇక్కడ చూడండి, నేను పనికిరాని చెత్తతో చూపిస్తానని చెప్పాను కదండి. అదేమిటంటే మనం ఇప్పుడు ఇంట్లో దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టుకుంటాం కదండి. దీన్ని మనము అవసరం లేదని పడేస్తుంటాం కదండి చిప్పల్ని. ఈ చిప్పలతోని మనం ఈ విధంగా ఇంట్లోనే గోరింటాకుని అయితే తయారు చేసుకుందామండి. ఈ విధంగా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి, దంచేసుకోవాలి. ఒక రాయి తీసుకొని కానీ, ఒక రోకల బండ తీసుకొని కానీ ఈ విధంగా దంచేసుకోండి ఫ్రెండ్స్. మన ఇంట్లో వేస్ట్గా మనము పనికిరావు అనేసి గిన్నెలు అయితే ఉంటాయి కదండి. ఆ గిన్నెలో అయితే మనం ఈ విధంగా ఒక గ్లాస్ అయితే పెట్టేసుకొని, గ్లాస్ చుట్టూ అయితే మనం వీటిని అయితే వేసేసుకోవాలండి. కొబ్బరి చిప్పల్ని మనం దంచి పెట్టుకున్నాం కదండి కొబ్బరి చిప్పల్ని, ఆ కొబ్బరి చిప్పల్ని అయితే చుట్టూ అయితే వేసుకోవాలి, గిన్నె చుట్టూ. మనమైతే ఇదివరకు పాత రోజుల్లో అయితే కోన్స్ లేనప్పుడు మనం అయితే పంచదార అలాగే టీ పౌడర్ వేసి మనం ఏ విధంగా గోరింటాకు అయితే చేసామో ఆ విధంగా చుట్టూ అయితే వేసాం కదండి. పంచదార షుగర్ అను టీ పొడి కలిపేసి ఆ విధంగానే ఈ కొబ్బరి చిప్పలను కూడా వేసేయాలి. ఈ కొబ్బరి చిప్పలతోనే మనకి గోరింటాకు రసం అనేది రెడీ అయిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలి, చిన్న మంట మీద పెట్టి చేసుకోవాలండి. ఈ విధంగా పెట్టేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఒక టీ గ్లాస్ ఒకటే పెట్టేశాను నేను. ఈ విధంగా గ్లాస్ పెట్టేసిన తర్వాత మనం పైన ఒక బౌల్లో వాటర్ తీసుకొని, ఒక గ్లాస్ వాటర్ అయితే మరొక బౌల్ అయితే పెట్టాలండి. ఆవిరి కొంచెం బయటికి వెళ్ళేటట్టుగానే పెట్టుకోవాలండి బౌల్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం బౌల్ని పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బౌల్ అంచులో నుంచి మనకు అనేది పొగలు అనేది వస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, దాని ఆవిరి అనేది వస్తుంది మనకి. లోపల మనకి గిన్నె కూడా మాడిపోదండి, ఎందుకంటే కొబ్బరి చిప్పలు వేసాం కదండి. ఆ కొబ్బరి చిప్పల మటుకే మాడిపోయి మనకి లిక్విడ్ అనేది తయారవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ అయిపోయింది. 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకి లిక్విడ్ అనేది తయారైపోయింది. చూసారా ఫ్రెండ్స్, నేనైతే ఏమీ వేయలేదు కదండి, పంచదార కానీ అలాగే టీ పౌడర్ కానీ ఏది వేయలేదు కదండి. వేయకుండానే మనకి లిక్విడ్ అనేది ఫామ్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఒక ఇలాంటిది ఒకటి తీసుకొని మనం తీసుకోవాలండి. గ్లాస్ వేడివేడికి కాలిపోతుంది కాబట్టి ఒక క్లాత్ తీసుకొని మనం దీన్ని అయితే తీసుకొని, చూడండి ఫ్రెండ్స్, ఎంత లిక్విడ్ ఎంత ఎర్రగా మనకి తయారయ్యిందో. ఇప్పుడు ఒక బౌల్ చూడండి ఫ్రెండ్స్, ఈ బౌల్ అయితే మనకి ఎక్కడ కూడా మాడిపోలేదు. మనం కొబ్బరి చిప్పలు మటుకే కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యాయి. ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని, స్టీల్ బౌల్ కానీ ఏదో ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో అయితే మనం ఈ లిక్విడ్ని అయితే వేసేసుకోవాలండి. ఇప్పుడు మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, మన ఇంట్లో అయితే మనం కుంకుమ వాడుతూనే ఉంటాం కదండి. రెడ్ కలర్ కుంకుమ అయితే తీసుకోవాలండి. ఈ విధంగా రెడ్ కలర్ కుంకుమ తీసుకొని దానికి తగ్గట్టుగా కొంచెం కొంచెం వేసుకుంటూ యాడ్ చేసుకోండి. మరి ఒకసారి మొత్తం వేసేయకండి. మరీ పల్చగా కాకుండా ఒక రకంగా అయితే కలుపుకోండి ఫ్రెండ్స్. మరీ పల్చగా అయితే మనం పెట్టుకునేటప్పుడు పెట్టే కొంది మనకి గీతలు గీస్తుంటే మనకి జారిపోతుందండి. అలా జారిపోకుండా కొంచెం చిక్కగానే కలుపుకోండి. కొంచెం కొంచెం కుంకుమ వేసుకుంటూ దానికి తగ్గట్టుగా అయితే కలుపుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం అయితే మనం నీట్గా అయితే కలుపుకోవాలండి. దానికి తగ్గట్టుగా కలుపుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకోవాలండి. మనకి కలర్ అనేది ఈ కలర్లో చేంజ్ అయిపోతుంది, మనకి లిక్విడ్ కుంకుమ అనేది మొత్తం. ఇప్పుడైతే నేను పాప చెయ్యి మీద అయితే డిజైన్ వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకి డిజైన్ కావాలంటే డిజైను, లేకపోతే నార్మల్గా పెట్టుకుంటాం కదండి, చుక్క పెట్టి దాని చుట్టూ డాట్స్ అయితే పెట్టేస్తుంటాం కదండి. ఆ విధంగా అయినా సరే మనం పెట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మన చిన్నతనంలో అయితే మనకి ఆగస్టు 15 వచ్చినా, జనవరి 26 వచ్చినా కానీ మనము ఎక్కువగా అప్పుడైతే కోన్స్ అయితే దొరికేవి కాదండి. దొరకకపోతే మనం ఇంట్లో పెద్దవాళ్ళు మనకి ఈ విధంగా తయారు చేసి మన హ్యాండ్స్కి అనేది పెట్టేవాళ్ళు. మేమైతే చాలాసార్లు ఈ విధంగానే పెట్టించుకున్నామండి. చిన్నప్పుడు అయితే ఫంక్షన్స్కి కానీ, పెళ్ళిళ్ళప్పుడు కానీ చాలా విధాలుగా అయితే ఈ విధంగానే పెట్టుకునే వాళ్ళము. ఇంకా మనకి అప్పుడు ఒకటే డిజైన్ అండి పెద్దవాళ్ళు పెట్టేది. మనకి మధ్యలోకి 4 గీతలు గీసి దాన్ని బాక్సెస్ లాగా గీసేవాళ్ళు. గుర్తుందా అండి మీకు అందరికీ? మీలో కనుక అదైతే ఎవరికైతే గుర్తుందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ విధంగా మీరు గోరింటాకు పెట్టుకున్న వాళ్ళైతే పంచదార, బెల్లం అవి వేసి తయారు చేసినవి అయితే ఇలా పెట్టుకున్న వాళ్ళైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి తెలుసు అని నాకు కూడా తెలిసింది కాబట్టి అందుకని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయమని
చేయమని అంటున్నాను. అదేవిధంగా మీకైతే పంచదార, టీ పౌడర్ అలాంటివి వేసి బెల్లంతో వేసినవి ఇలాంటి ఇన్స్టాంట్ మెహందీ పెట్టుకోవాలనుకునే వారి కోసం అయితే మీకు ఇంకా కావాలి అనుకున్న వాళ్ళైతే మాకు తెలియాలి, మేము కూడా ఈ విధంగా పెట్టుకోవాలనుకున్న వాళ్ళైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాంటి వీడియోస్ కూడా చేయడానికి నేనైతే ట్రై చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మనకు నచ్చినట్టుగా మనం సింపుల్గా డిజైన్స్ కావాలనుకున్నాం. మనమైతే కోన్స్తో పెట్టుకుంటాం కదండి, అలాంటి డిజైన్స్ అయినా సరే మన విధంగా చిన్నగా పుల్లతో అయితే మనం నిదానంగా పెట్టుకోవచ్చండి. ఇంకొకసారి అయితే నేను డిజైన్ పెట్టి అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఆ డిజైన్ అయితే మనం మెహందీతో పెట్టుకుంటే ఏ విధంగా డిజైన్ పెట్టుకుంటామో ఆ విధంగా అయితే పెట్టడానికి ట్రై చేసి మీకైతే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అరచేతుల మీద పెట్టిన తర్వాత వేలకు కూడా నేను ఈ విధంగానే పెట్టుకుంటున్నాను. చూడండి, వేలకి ముందు భాగము వెనక భాగం కూడా పెట్టేసుకున్నాను. చాలా అందంగా, అంటే చాలా ఎర్రగా అందంగా ఉందండి చేతులు. చేతులకే కాదండి, మనకి కాళ్ళకి పారాణి పెట్టుకోవడం కదండి పెళ్ళిళ్ళప్పుడు, అలాంటప్పుడు మనం కాళ్ళకు కూడా పెట్టుకోవచ్చండి. చాలా ఈజీగా సింపుల్గా అయితే పెట్టేసుకోవచ్చండి. పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కే కాదండి, ఇతరులప్పుడు కూడా మనం ఈ విధంగానే పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయ్యింది కాబట్టి శ్రావణ మాసము పూజలు చేసుకుంటాం కదండి, వరలక్ష్మి వ్రతము అలాంటి పూజలు చేసుకునేటప్పుడు మనకి ఫాస్ట్గా ఇలా పెట్టేసుకొని మనకి ఒక ½ కూడా పట్టదండి, 10 minutesలో ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి కొంచెం కొబ్బరి నూనె అనేది రాసుకొని తర్వాత ఈ విధంగా ఉంటే మనకి చేతులు చాలా ఎర్రగా ఉంటాయండి. మనం ఎక్కువ టైం ఇలాంటి వాటికి కేటాయించకుండా తక్కువ టైంలోనే మనం సింపుల్గా అయితే ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.